అర్ధరాత్రి చీకటి పడినప్పుడు మనం ఎప్పుడైనా సరే తెలియకుండా ఏదైనా దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో మనకి ఏదైనా ఎదురైనప్పుడు ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం? చాలా భయపడతాం. కానీ ఇద్దరు రైతులు మాత్రం తెలియక చేసిన తప్పు వల్ల వాళ్ళు ఆ రోజు చాలా భయంకరమైన నరకాన్ని అనుభవించారు. మరి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోజు ఆ ఇద్దరు రైతులకు ఏం కనబడింది, వాళ్ళు ఎందుకు భయపడ్డారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. సీతప్ప నాగయ్య ఒకరోజు ఒక గ్రామానికి ముఖ్యమైన పని మీద వెళ్తారు. ఆ పని అక్కడ కంప్లీట్ చేసుకొని తిరిగి వద్దామనుకున్న సమయానికి చాలా చీకటి పడుతుంది. ఆ ఊరు నుంచి తిరిగి వచ్చే చివరి బస్సుకు వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. రేయ్, బాగా చీకటి పడింది, పైగా ఈ బస్సు కూడా ఆ ముందు వచ్చే గ్రామం వరకే వెళ్తుంది, అక్కడ నుంచి మన ఊరు వరకు వెళ్ళాలిరా అని సీతప్ప నాగయ్యతో అంటాడు. అప్పుడు నాగయ్య, రేయ్, అయినా మనకిందిరా భయము, ఆ ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్దాం, పోయేదేముంది, మహా అయితే 7 కిలోమీటర్లు, ఏం కాదులే అంటూ మాట్లాడుకుంటారు. సరిగా చూస్తూ ఉండగానే వాళ్ళు ఆ గ్రామానికి చేరుకున్నారు. చివరిగా బస్సు అక్కడే ఆగింది. ఇక కండక్టర్ రైట్ రైట్ అనగానే ఆ బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీతప్ప నాగయ్య ఆ గ్రామంలో దిగారు. అప్పటికే సమయం బాగా అయ్యింది. ఆ ఊరు జనాలంతా పడుకొని ఉన్నారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఊరు వీధిలో కుక్కలు సీతప్పను నాగయ్యను చూసి గట్టిగా మొరగసాగాయి. వీళ్ళు ఆ కుక్కల్ని అదిరించి దూరం వెళ్ళగొడతారు. ఇంకా ఊరు నుంచి దాటుకొని ఇంకా వీళ్ళ ఊరు వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి వీళ్ళ ఊరు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా వీళ్ళు కాలినడకన వెళ్తున్నారు. అసలే అది అమావాస్య గడిగలు ఉన్న చీకటి, చాలా భయంకరంగా చీకటి ఉంది. వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ చేతిలో ఒక టార్చ్ లైట్ మాత్రం ఉంటుంది. వీళ్ళ లైట్ ఆన్ చేసుకొని ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. రోడ్ అంతా చాలా భయంకరంగా ఉంది. కానీ ఆ రోడ్డు గుంట పోకుండా మధ్యలోకి వెళ్తే ఇంకా వాళ్ళ ఊరికి తొందరగా వెళ్ళొచ్చని షార్ట్ కట్ లో వెళ్తారు. అలా వెళ్ళడమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. ఆ దారి పొలాల మధ్యలోంచి చిన్న బాటలా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ బాట పైన వెళ్తున్నారు. అలా వెళ్తున్న కొద్దీ చీకటి వాళ్ళని చాలా భయపెట్టిస్తుంది. చుట్టూ అంతా కీచురాల శబ్దాలు, దూరంగా కుక్కల ఏడుపులు ఆ ప్రాంతాన్ని అంతా భయంకరంగా మారుస్తుంది. అప్పుడు నాగయ్య, ఏందిరా ఇంతగానం శబ్దాలు వస్తున్నాయి అని సీతప్పతో అంటే, సీతప్ప అప్పుడు, రేయ్, ఇవన్నీ మామూలు శబ్దాలే, వీటి గురించి ఆలోచించకూడదు, తొందరగా నడుచుకుంటూ వెళ్దాం పదా అంటున్నాడు. ఇంకా అలా ముందుకు వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఊరు 5 కిలోమీటర్లే, ఎందుకంటే షార్ట్ కట్ మార్గం కాబట్టి. అలా వెళ్తున్న కొద్దీ చీకటి బాగా కమ్ముకుంది. ఆ లైట్ వెళ్తురు తప్ప ప్రాంతంలో ఏమీ కనబడతలేదు. సడన్ గా వాళ్ళ ముందు నుంచి పందులు పరిగెత్తాయి. ఆ పందులను చూడగానే వీళ్ళిద్దరికి చాలా భయం వేసింది. ఒక్కసారిగా అక్కడే ఆగారు. ఆ పందులు వెళ్ళినాక మెల్లగా అడుగులు ముందుకు వేసుకొని వెళ్తున్నారు. సరిగా వాళ్ళ ఊరు ఇంకా 4 కిలోమీటర్లు ఉందనగా ఆ దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు రోడ్డు పక్కన ఉంటుంది. ఇంకా సీతప్ప నాగయ్య ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. చేరుకోగానే వాళ్ళ టార్చ్ లైట్ వెలుతురులో ఆ మర్రి చెట్టు ముందల, అంటే ఆ బాట ముందల ఒక గొర్రె కనబడింది. ఆ చిన్న గొర్రె పొట్టేలు చాలా దృఢంగా ఉంది. సీతప్ప నాగయ్య ఆ గొర్రె పొట్టేల్ని చూస్తారు. చూసి ఒక్క నిమిషం ఆగిపోతారు. ఏంట్రా నాగయ్య, ఇంత చీకట్లో ఈ బాట పైన గొర్రె పొట్టేలు ఉందేంది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నాగయ్య ఇలా అంటాడు, రేయ్, ఎవరితో రైతుది అనుకుంటా, అది పారిపోయి ఇక్కడ వచ్చింది. అయినా ఈ చుట్టుపక్కల గ్రామాలు లేవు, మనం ఆ గ్రామాన్ని దాడుకొని దూరమే వచ్చాం, మరి ఎవరి దగ్గర ఉంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దాని దగ్గరికి చేరుకుంటారు. సీతప్ప నాగయ్య దాన్ని చూస్తారు. అది నిలబడి వీళ్ళ వైపు చూస్తూ ఉంది. అప్పుడు సీతప్పకు మనసులో ఒక ఆశ పుట్టింది. రేయ్ నాగయ్య, ఈ గొర్రె పొట్టెలు ఎవరిదైతే మనకెందుకు, చీకట్లో కనబడింది, దీన్ని తీసుకొని ఇంటికి వెళ్దాం, ఎవరైనా ఇది మాదని వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం, లేకపోతే ఇది మనమే ఉంచుకుందాం, ఎప్పుడైనా సరే మనకు పనికొస్తుంది అని సీతప్ప అంటాడు. అప్పుడు నాగయ్య కూడా, అవునరా, మంచి ఆలోచనే, దీన్ని మన వెంట తీసుకొని వెళ్దాం, ఇప్పుడు ఎవరికని ఇస్తాం చెప్పు అని అనగా పక్కనే ఒక తాడు లాంటిది వాళ్ళకు దొరుకుతుంది. అలా దొరకగానే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కొమ్ములకు పెట్టుకొని ఇద్దరు లాక్కొని వెళ్ళాలని చూస్తారు. అలా లాగుతూ ఉంటే ఆ గొర్రె పొట్టేలు చాలా బలవంతంగా వాళ్ళ వెంట వస్తుంది.
అది చాలా దృఢంగా బలంగా ఉంది. వాళ్ళు ఎంత లాగుతున్నా కూడా అది చాలా నిదానంగా వస్తుంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇదేంట్రా ఇంత నిదానంగా వస్తుంది ఏంటి, ఇంత బరువుందేంటి అని లాగుతూనే ఉన్నారు. అప్పుడు అందులో నాగయ్య ఇలా అంటాడు, రేయ్ అది భయపడుతున్నట్టుంది అని అనగానే ఇంకా దాన్ని అలా బలవంతంగా లాక్కొని వెళ్తారు. కొద్ది దూరం పోగానే వీళ్ళ నుంచి కావట్లేదు. అప్పుడు సీతప్ప ఇలా అంటాడు, రేయ్ నాగయ్య, దీన్ని నువ్వింతసేపు నేనింతసేపు భుజాలపైన వేసుకుని వెళ్దామని అనగానే ఇదే మంచి పని అంటూ ఇంకా సీతప్ప వెళ్ళి ఆ గొర్రె పొట్టేల్ని భుజాలపైన ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకొని ఇద్దరు నడుస్తూ ఆ మర్రి చెట్టును దాటుకున్నారు. అలా దాటుకొని వెళ్తున్న కొద్దీ సీతప్పకు ఒక్కసారిగా భుజాలు విపరీతమైన నొప్పి వచ్చింది. అది చాలా బరువెక్కింది. ఆ గొర్రెపెట్టెలను అలా మోస్తూ ఉంటే సీతప్ప వల్ల కావట్లేదు. ఒక్కసారిగా దాన్ని ఎత్తేస్తాడు. అలా ఎత్తేయగానే ఆ గొర్రె పొట్టేలు గట్టిగా అరుస్తుంది. ఏమైందిరా, దాని కింద ఎందుకు అలా ఎత్తేసావు అని నాగయ్య అనగానే, వామ్మో ఇదేంద్రా చాలా బరువుంది, నా వల్ల కావట్లేదు అని అనగానే, నువ్వో పిచ్చోడివి అంటూ నేను ఎత్తుకుంటానా గాని ఇంకా నాగయ్య కూడా ఆ గొర్రె పొట్టెల్ని ఎత్తుకొని భుజాలపైన పెట్టుకుంటాడు. అలా మోస్తున్న కొద్ది దూరం వెళ్ళగానే అదే విధంగా నాగయ్యకు కూడా బరువు వేసింది. ఇంకా నాగయ్య కూడా బరువు ఒప్పుకోలేక కింద వేయబోతాడు. అలా వేయబోతుంటే అప్పుడే ఆ గొర్రె పొట్టేలు మాట్లాడుతుంది. ఏందిరా నన్ను మళ్ళీ మళ్ళీ కింద వేస్తారు, నాకు దెబ్బలు తగులుతాయి అని ఆ గొర్రె పొట్టేలు మాట్లాడుతుంది. అలా మాట్లాడగానే సీతప్పకు నాగయ్యకు వణుకు పుట్టింది. ఆ గొర్రె పొట్టేలు మాట్లాడడం ఏందనుకొని దాన్ని ఒక్కసారిగా నాగయ్య కింద వేస్తాడు. వెయ్యగానే ఆ గొర్రె పొట్టేలు మాట్లాడుతుంది. ఏరా చేత కాదా, నన్ను మోసుకెళ్ళడానికి మీకు చేత కదా, ఇంకెంతసేపు, కొద్ది దూరం వెళ్తే మీ ఊరు వస్తుంది, నన్ను మీ ఊరు వరకు తీసుకెళ్ళండి అని అది మాట్లాడుతుంది. ఇద్దరికి గుండె అయినంత పని అయిపోయింది. ఇద్దరు దాని వైపు టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఏంట్రా నాగయ్య, గొర్రె పొట్టేలు మాట్లాడడం ఏంది అని సీతప్ప అంటాడు. నాకేం అర్థం కావట్లేదురా, కొంపదీసి ఇదేదైనా దుష్టశక్తా అని ఇద్దరు అనుకుంటున్నారు. అప్పుడే ఆ గొర్రె భయంకరంగా నవ్వుతుంది. ఆ చుట్టుపక్కల చెట్లు భయంకరంగా ఊగసాగాయి. ఆ గొర్రె పొట్టేలు కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అలా చూస్తూ ఉండగానే ఇద్దరిలో భయం పుట్టింది. కాలు చేతులు వణుకుతున్నాయి. అప్పుడే అది ఒక భయంకరమైన రూపంలోకి మారిపోయింది. ఉన్నట్టుండి ఆ గొర్రె పొట్టేలు ఒక ఆడ ఆకారంలోకి మారిపోయింది. అది తెల్లటి ముఖంతో పండ్లన్నీ బయటికి వచ్చి చాలా భయంకరంగా అందవికారంగా రక్త పిశాచిలా కనబడింది. సీతప్ప నాగయ్య ఆ రూపాన్ని చూడగానే చాలా భయపడ్డారు, గట్టి గరిశారు. ఆ రూపం ఇంకా చాలా భయంకరంగా పెరిగి వీళ్ళ వైపు చూసి నవ్వుతుంది. దాని రూపాన్ని చూసిన నాగయ్య సీతప్ప చాలా భయపడ్డారు. అప్పుడు అది వీళ్ళ ముందు నిలబడి భయంకరంగా నవ్వుతుంది. అప్పుడు అర్థమైపోయింది అది ఒక దయ్యం అని. సీతప్ప నాగయ్య అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నారు. ఇంకా అలా పారిపోతుంటే ఆ దయ్యం వెనకాల పడి వాళ్ళిద్దరిని కొడుతూ ఉంది. వాళ్ళ దెబ్బలు తాళలేక పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతారు. అది పొలాల గుంట వాళ్ళ వెనకాల పడుతుంది. ఎటు పోతే అటు వాళ్ళని చాలా భయపెట్టించింది. దూరంగా కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. నక్కల ఏడుపులతో ఆ ప్రాంతమంతా మారిమోగింది. ఆ దయ్యం వెనకాల వస్తూ, ఎక్కడికి వెళ్ళలేరు, నా చేతుల నుంచి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, చంపేస్తా, మిమ్మల్ని చంపేస్తా అంటూ వెనకాల పడుతుంది. వాళ్ళిద్దరు భయపడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పొలాల మధ్యల నుంచి పరిగెడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. అది వెనకాల వస్తుంది, వీపుల పైన దెబ్బలు కొడుతూ ఉంది. వాళ్ళు మళ్ళీ కింద పడుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని గిరగిర తిప్పుతుంది, దూరం విసిరేస్తుంది. వాళ్ళకింకా ఆ దయ్యం చేతుల్లో చాలా దెబ్బలు తగిలాయి. వాళ్ళకేం అర్థం కావట్లేదు. కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి. అది వాళ్ళ ముందర నిలబడి వాళ్ళ గొంతులు పట్టుకొని నొక్కుతూ ఉంది. వాళ్ళు ఊపిరాడక కొట్టుకుంటున్నారు. అది ఆనందంతో పైశాచికంగా అరుస్తుంది, మళ్ళీ దూరం విసిరేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు సీతప్ప ఒక మాట అంటాడు. రే నాగయ్య, మనం ఎలాగో చనిపోతాం, ఒక్కసారి మన ప్రాణాలపైన ఆశ తెచ్చుకొని బతకడానికి ప్రయత్నిద్దాం అని అంటాడు. ఇంకా అలా అనగానే సరేరా ఏం చేద్దామని అనగా, రేయ్ దూరంగా ఏదో వెలుతురు కనపడుతుంది, అక్కడ నాకు తెలిసి ఏదో గుడి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే మన ప్రాణాలని కాపాడుకోగలుగుతాం అని అనగానే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇంకా వాళ్ళ ఇష్టదైవమైన దైవాన్ని తలుచుకొని ఆ గుడి దిక్కు పరిగెడుతున్నారు. ఆ దయ్యానికి కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్తారా,
అంటూ వెనకాల గొర్రె రూపంలో మారి వాళ్ళ వెంట పడుతుంది. వచ్చి తన కొమ్ములతోటి గుద్దుతుంది. మళ్ళీ కింద పడిపోతారు. అయినా వీళ్ళు భయపడకుండా అదే విధంగా పరిగెడతారు. వాళ్ళంతా రక్తాలు కారుతూ ఉంటాయి. సరిగా ఆ గుడి దీపం వెలుతురు దగ్గరికి పరిగెత్తారు. అక్కడ గుడి ముందల దీపం వెలుతురు కనబడుతుంది. దయ్యానికి అర్థమైపోయింది, వీళ్ళు అక్కడికి వెళ్తే తప్పించుకుంటారు, వీళ్ళని ఎలాగైనా చంపేయాలి అని ఇంకా స్పీడ్గా పరిగెత్తుకొని గొర్రె రూపంలో వస్తుంది. సీతప్ప, నాగయ్య, తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ భయంకరంగా అరుస్తూ ఆ గుడి మెట్ల దగ్గరికి చేరుకున్నారు. ఆ మెట్ల దగ్గరికి చేరుకొని వాళ్ళ రక్తపు బొట్టు ఆ మెట్ల పైన పడగానే ఆ దయ్యం వెనకాల వచ్చింది. వీరాంజనేయ, నువ్వే మమ్మల్ని కాపాడాలి అనగానే ఆ గుడిలో నుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చి ఆ దయ్యానికి తగలగానే అది దూరం జరిగింది. వాళ్ళప్పుడు ఇంకా సొమ్మసిల్లి పడిపోయారు. ఆ వెలుగు ఇంకా ఆ దయ్యానికి చుట్టుకొని భయంకరంగా గిరగిర తిప్పి దూరం విసిరేసింది. ఆ దయ్యం దూరం వెళ్ళి పడింది. ఆ వెలుతురు ఎవరిదో కాదు, ఆ హనుమంతుండే. ఆ హనుమంతుని చంద్రం ఎర్రగా మండుతూ ఆ దయ్యాన్ని చుట్టుముట్టింది. దూరంగా దాన్ని లాక్కొని వెళ్ళింది. ఇంకా దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంత నిశ్శబ్దంగా మారింది. వీళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. వీళ్ళని ఎవరో తలపైన చెయ్యి పెట్టి నిమిరినట్టుగా అనిపించింది. వాళ్ళు అలాగే నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజాము అయ్యింది. అలా చూస్తే వాళ్ళు గుడి మెట్ల దగ్గర ఉన్నారు. చూడగా వాళ్ళ చేతికి, వాళ్ళ శరీరానికి ఉన్న గాయాలన్నీ మాయమైపోయాయి. ఏమైందో అర్థం కావట్లేదు. వెనుకకు చూస్తే అంత ఊరు జనాలు అక్కడ నిలబడ్డారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఆ అర్ధరాత్రి ఆ దయ్యం నుంచి కాపాడింది ఆ హనుమంతుడని. ఇంకా నిష్టగా తండ్రికి మొక్కుకొని జై వీరాంజనేయం అంటూ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి తలకు బొట్టు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. జరిగిందంతా ఆ ఊరు వాళ్లకు, ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళకు చెప్తారు. వాళ్ళందరూ చాలా నిష్టగా తండ్రికి మొక్కుతారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కూడా అర్ధరాత్రి ప్రయాణాలు చేయలేరు. అలా చేయాలంటే వాళ్ళకు చాలా భయం వేసేది. ఆ రోజు సమయానికి ఆ దేవుని చెంతకు చేరుకున్నారు కాబట్టి బ్రతికిపోయారు. కానీ అన్ని వేళలా దైవశక్తి మనల్ని కాపాడలేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఒంటరిగా వస్తున్నప్పుడు దారిలో అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత జంతువులు కానీ కనబడినప్పుడు వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. మరి ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. నేను మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.